కన్ను మూస్తే మోసం, కన్ను తెరిస్తే ద్రోహం. మోసం చేసే వాళ్ళున్నంత కాలం మోసపోతూనే ఉంటాం. ఇంటికి తాళం వేశారా, అంతే సంగతులు. పక్కింటికి పల్లికాయలు కొట్టబోయారా, పరేషాన్ అవుతారు. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ ఇంట్లో దొంగలు ఎందుకు పడ్డారు? పక్కింటి పంకజాక్షికి ఎదురింటి ప్రమిలతోని గొడవ ఎలా మొదలైంది? అసలు ఆ మూటలో ఏముంది? మీరు చూస్తే మీ కండ్లు బైర్లు గమ్ముడు ఖాయం. డోంట్ గో అవే, డోంట్ గో అవే. ఏందల్లా భయపడ్డారా? ఏంది ఆయింత? ఏం లేదోల్లా, క్రైమ్ ముచ్చట వచ్చింది. గదేనుల్లా దొంగతనాలు, దోపిడీలు, తన్నుకునుడు, గుద్దుకునుడు గిసోంటి అన్నట్టు. మామూలు ముచ్చట్ను కూడా కొంపలు మునిగినట్టు చెప్తే ఎట్లుంటుందని ట్రై చేసిన. సరే కానీ ఇవాళ మన ముచ్చట్లకు వచ్చిన ఆ కళా పోషకులు ఎవలో మీరు కూడా చూసి తరించురి. మరి ఫస్ట్ నిర్మల్ జిల్లా తానూరు కాడికి పోదాం రారి. అయ్యయ్యో పాపం వీళ్ళని గిట్లా కట్టేసిరేంది, ఆడోళ్ళను కూడా కట్టేసిరు కదా. వీళ్ళేం పాపం చేసి అనిపిస్తుందా? వీళ్ళు దొంగలటనోళ్ళ. అయితే ఊరి జనాలు ఎవరిదో ఆఖరి కార్యానికి పోయారు. అప్పుడే ఇద్దరు దొంగక్కలు, ఇద్దరు దొంగనాలు జట్టుగట్టి తాళం వేసిన ఇళ్లలోకి పోయి ఉన్నాయి లేని అన్ని ఎత్తుకపోదామని చూసిరట. జనం దొరకబట్టిరు. తాళతోని కట్టి సన్మానం కూడా చేసి ఇగో గిట్లా గొర్రె పోలీస్ టౌన్ కు గుంజుకపోయారు. ఇప్పుడు ఖమ్మం జిల్లా బయ్యనగూడెం దిక్కు చూడు ఏమైందో. అర్థమైందా సినిమా? ఈ ఇద్దరు దోస్తులు గంజాయి స్మగ్లర్లు అయిపోయిరల్లా. బండి మీద గంజాయిని మూట కట్టి పార్సల్ చేస్తురట. పోలీసు వాళ్ళకి దొరికిరు. ఈ పూ చింతపండు కూడా అయిపోయింది. అటు పాలవంచలో కూడా సేమ్ వల్ల ఇద్దరు పోరలకి స్కూటర్లా గంజాయి మూటలు పెట్టుకొని వీళ్ళకి అంటగడుతురట. ఏం గంజాయి బ్యాచ్లో ఏందోపో. ఈ నడుమ ఈ గంజాయిగా ఎక్కువైపోతురు కదా. ఇక మైబాదులు ఏమైందో చూడుర్రి. ఇగో గీ తాత పర్షాన్ అవుతుండు కదా. మరి ఈయనను అంతగానో పరిశాన్ చేసింది ఎవరనుకుంటుర్రు? డూప్లికేట్ అన్నాలట. పాపం అర్ధరాత్రి ఈ తాత ఇంటికి వచ్చి పిస్తోల్ చూయించి పైసలు వసూలు చేసిరట. 35,000 సౌపిచ్చిండట ఈ డూప్లికేట్ అన్నలకు. అగో ఎట్లెట్లా గదిరిచ్చిరో, ఎట్లెట్లా పైసలు చదివించుకున్నాడో కళ్ళ గట్టినట్టు పూస కూర్చున్నట్టు మరీ వివరిస్తుండు. ఇనూరి